మీకు కొత్తగా షుగర్ వ్యాధి స్టార్ట్ అయిందా? హై డోస్ మందులు వాడుతున్నారా? వాడచ్చా? షుగర్ని త్వరగా తగ్గిస్తే మంచిదేనా? స్లో కరెక్షన్ ఎందుకు సేఫ్? అండర్ కరెక్షన్ ఎందుకు డేంజరస్? మీరు వాడాల్సిన డోస్, దాని టైట్రేషన్ డాక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు? దీని సైన్స్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీకు షుగర్ ఉన్నా, మీ ఫ్యామిలీలో ఎవరికి షుగర్ ఉన్నా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. మ్యాక్సిమం మీకు అర్థమయ్యేటట్లు నేను సైంటిఫిక్ లాజిక్ని క్లియర్గా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. కొత్తగా షుగర్ స్టార్ట్ అయిన వాళ్ళలో, ఎస్పెషల్లీ 30s, 40s, 50sలో స్టార్ట్ అవుతుంది కదండి డయాబెటిస్. ఇది మోస్ట్లీ టైప్ 2 డయాబెటిస్ ఉండే అవకాశం ఉంది. మోస్ట్లీ బ్లడ్లో షుగర్స్ ఎక్కువగా అవ్వడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ని తయారు చేస్తాయన్నమాట. అవి అలసిపోవడం లేదా స్టండ్ అంటారు. దీన్ని గ్లూకోటాక్సిసిటీ అని కూడా అంటారనమాట. అది ఒక కారణం. సెకండ్ కారణం, లివర్ అవసరం లేకపోయినా గ్లూకోజ్ని తయారు చేస్తుంది. ఎస్పెషలీ ఫాస్టింగ్ షుగర్స్ని పెంచుతుంది అనమాట. ఇది ఒక కారణం. మూడవ కారణం, మజిల్లో తీసుకోవాల్సిన గ్లూకోజ్, అంటే మజిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట గ్లూకోజ్, అది తక్కువగా తీసుకోవడం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఇవి 3 ప్రధాన కారణాలు టైప్ 2 డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువగా ఉండడానికి. ఇక్కడ ఈ బీటా సెల్స్ అలసిపోయింటాయని చెప్పాను కదా నేను, అంటే ఇన్సులిన్ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయమని చెప్పాను కదా. ఇది ఇనిషియల్ స్టేజెస్లో మనం ఈ బీటా సెల్స్ని రికవర్ అయ్యేటట్లు చేయొచ్చు అనమాట. సో కొత్తగా షుగర్ డయాగ్నోజ్ అయినప్పుడు, డయాబెటిస్, మధుమేహం కొత్తగా వచ్చినప్పుడు మీరు రైట్ డోస్లో, రైట్ స్పీడ్లో మెడిసిన్స్ తీసుకున్నట్టయితే, అంటే మీ డాక్టర్ గారు ఇచ్చినట్టయితే, అర్లీ స్టేజెస్లో ఉన్న వారికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్తో నేను మీకు అండర్ కరెక్షన్ అంటే ఏంటి, ఓవర్ కరెక్షన్ అంటే ఏంటి అని చెప్తాను. అండర్ కరెక్షన్ అంటే తక్కువగా డోస్ ఇవ్వడం, దానివల్ల ఈ బీటా సెల్స్ అలసిపోయి ఉంటాయి కదా, గ్లూకోటాక్సిటీ, అవి సరిగ్గా రికవర్ అవ్వవు. ఓవర్ కరెక్షన్ అంటే హై డోసెస్ ఇచ్చేయడం, దీనివల్ల లో షుగర్ ప్లస్ ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఎక్కువ డోస్ మెడిసిన్స్ వాడడం వల్ల షుగర్ తక్కువై మీకు కళ్ళు తిరగడం, అందరూ షుగర్ తక్కువై పడిపోవడం అలాంటివి జరగకపోయినా కన్ఫ్యూజన్ రావడం, ఒక్కొక్కసారి కింద పడిపోవడం, మరీ షుగర్ తక్కువ అయితే కొంచెం కోమాలోకి వెళ్ళిపోవడం, ఫిట్స్ రావడం కూడా జరగచ్చు అనమాట. ఇలా పేషెంట్ అన్కాన్షియస్లో వెళ్ళినప్పుడు మీరు దయచేసి నోట్లో షుగర్ ఇవ్వడం అలాంటివి చేయకూడదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వారు ఐవీ ఇస్తారనమాట. డెక్స్ట్రోస్ 25% కానీ 50% డెక్స్ట్రోస్ కానీ వాళ్ళు ఐవీలో ఇస్తారు, లేదా గ్లూకోగాన్ ఇంజెక్షన్ కానీ ఇస్తారనమాట. అదే పేషెంట్ కోమాలకు వెళ్ళలేదు, కాన్షియస్గా ఉన్నారు కానీ ఇలా కళ్ళు తిరుగుతున్నారు, మీరు లేపితే లేస్తున్నారంటే మీరు వారికి 1 స్పూన్ టేబుల్ షుగర్ ఇవ్వచ్చు, లేదా గ్లూకోజ్ ఉంటే గ్లూకోజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. గ్లూకోమీటర్ ఉంటే ఇంట్లో వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేయాలి ఇలా జరిగినప్పుడు. మీకు ఇంకొక లాజిక్ చెప్తాను, ఇంకొక సైన్స్ జరిగేది. సో ఇప్పుడు లో షుగర్ జరిగింది పేషెంట్కి. సో ఏమవుతుంది, బాడీలో ఒక అలారం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే బాడీకి తెలుస్తుంది లో షుగర్ అయిపోయింది అని. సో మళ్ళీ అందులో హార్మోన్స్ పెరుగుతాయి అనమాట. ఏవేవి పెరుగుతాయి? అడ్రినలిన్, కార్టిజోల్, గ్లూకోగాను, ఇవన్నీ షుగర్ని పెంచే హార్మోన్స్. సో మళ్ళీ బాడీలో షుగర్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో లో షుగర్ అవుతుంది. మళ్ళీ మీరు ఇంకొంతసేపు చెక్ చేస్తే బాడీలో హై షుగర్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అదేంటి ఇప్పుడే కదా లో షుగర్ అయింది, మళ్ళీ ఇప్పుడు వెంటనే హై షుగర్ చూపిస్తుంది ఏంటి అంటే, ఇది బాడీలో జరిగే రియాక్షన్ అనమాట. బాడీలో జరిగే కౌంటర్ రెగ్యులేషన్ మెకానిజం అంటాం. ఇది ఎస్పెషల్లీ ఓవర్ కరెక్షన్ అంటే హై డోసెస్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. సో ఇది ఒక రోలర్ కోస్టర్, రౌండ్ ది క్లాక్ జరుగుతూ ఉంటుంది. హై డోస్ తీసుకోవడం వల్ల లో షుగర్ జరగడం, మళ్ళీ బాడీలో కౌంటర్ రెగ్యులేషన్ మెకానిజం అంటే లో షుగర్ అయిందని బాడీ మళ్ళీ షుగర్ని పెంచడం, మళ్ళీ లో షుగర్ రావడం, ఇలా సైకిల్ లాగా జరుగుతుంది అంటిల్ రైట్ డోస్ తీసుకునే వరకు. మీరు దయచేసి భయపడకండి. నేను ఏదైనా సైంటిఫిక్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫ్యూచర్లో ఇలా జరిగితే ఓహో ఇలా అయిండొచ్చు కదా, ఇందుకే కదా అని మీకు క్లారిటీ రావాలి, ఇది ఒక నాలెడ్జ్ ఉంటుంది అని చెప్తున్నదే. డాక్టర్లు భయపడిస్తున్నారు వీడియోస్ పెట్టి అని ఎవరో కమెంట్ పెట్టారు. సో అందరికీ ఇవి జరగాలని లేదు కదా. సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్ పడిపోయారు, మీ ఫాదర్ ఇన్ లాను ఎవరన్నా పడిపోయారు, మీరు చెక్ చేశారు షుగర్, లో షుగర్ వచ్చింది, ఇంకొంతసేపటికి హై షుగర్ చూపిస్తుంది, అతను ఏం తినకుండానే హై షుగర్ చూపిస్తుంది, ఏంటిది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా. అందుకని ఇలాంటి లాజిక్స్ తెలుసుకోవడం, సైన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మ్యాజిక్స్ వల్ల ఏమీ జరగవు. డాక్టర్లు కూడా దేవుళ్ళు కాదు. ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అన్ని వాళ్ళు 10 ఏళ్ళు చదువుకొని రావడం వల్ల, అది రైట్ వేలో అప్లై చేయడం వల్ల మిమ్మల్ని ట్రీట్ చేయగలుగుతున్నారు అంతే. ఎవరన్నా నేను మ్యాజిక్తో ఇలా చేసేస్తాను అంటే, ఇది తీసుకోండి ఈ మందు మీకు 1 ఇయర్లో షుగర్ తగ్గిపోతుంది, ఇంకా రాదు,
ఇలాంటివి చెప్తే దయచేసి నమ్మకండి. మల్టిపుల్ పేషెంట్స్ని మేము చూసాము, ఇలా మ్యాజిక్లు నమ్మి కిడ్నీ లివర్ పాడు చేసుకొని తర్వాత వస్తారు, తర్వాత వచ్చినా కూడా ప్రయోజనం ఉండదన్నమాట. సో మీరు ఇలా హై షుగర్స్తో వెళ్ళినారనుకోండి, అంటే ఈ రియాక్షన్ ఫేస్లో హై షుగర్స్ ఉంది, మీరు డాక్టర్ దగ్గర క్లియర్గా చెప్పలేదు, ఓన్లీ హై షుగర్స్ వచ్చింది నాకు అని మీరు చెప్పారనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఇంకా డోస్ పెంచుతాడు. అప్పుడు ఈ సైకిల్ ఇంకా పెరుగుతుంది. ఓన్లీ లో షుగర్ ఉందనుకోండి, డోసు ఫుల్ తగ్గించేస్తాడు. రైట్ డోస్ ఇవ్వకుండా ఎక్కువ తగ్గించడం వల్ల షుగర్స్ మళ్ళీ పెరుగుతాయి. దీనికి సొల్యూషన్ ఏంటి మేడం అంటారా? బెటర్ ఆల్వేస్ టు స్టార్ట్ విత్ లో డోస్ అండి. అందుకే నేను షుగర్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఈవెన్ HbA1c కొంచెం ఎక్కువగా వచ్చినా కొంచెం మోడరేట్ లేదా లోవర్ డోసెస్లోనే స్టార్ట్ చేస్తాను, స్లోగా ఇంక్రీజ్ చేస్తాను, వాళ్ళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు భయపడకండి, కొన్ని రోజులు షుగర్స్ ఎక్కువగానే చూపిస్తాయి, అంటిల్ ఐ టైట్రేట్ ద రైట్ డోస్ అని చెప్తానమాట. సడన్గా నేను తగ్గించాలని హై డోస్ ఇవ్వడము అది బిలీవ్ చేయను, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయని. సో ఏ పేషెంట్కి ఎంత డోస్ ఇవ్వాలి అనేది మేము డిసైడ్ చేస్తాం డాక్టర్స్గా. మీరు చేయాల్సిందంతా రైట్ టైంలో డాక్టర్ని కలవడం, డాక్టర్ చెప్పింది వినడం, అయ్యో టెస్ట్ మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నారు అనుకోకుండా రైట్ డోస్ అడ్జస్ట్మెంట్ వరకు FBS PPBS చేసుకోవడం. HbA1c చేయనవసరం లేదు, ఎందుకంటే అది మారడానికి కనీసం నెల రోజులైతే అవుతుంది. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ FBS PPBS చేసుకోవడం, గ్లూకోమీటర్లో లెవెల్స్ నోట్ చేసుకోవడం, లేదా CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ మీ దగ్గర ఉంటే అది 14 days బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనకు చెప్తుంది అనమాట. అలాంటిది వాడడం. షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వారికి ఇది సజెస్ట్ చేస్తామండి. లేదా GRBS చేసుకొని వీక్లీ వన్స్ FBS PPBS అంటే ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత 2 గంటల తర్వాత చేసుకున్నా సరిపోతుంది. ఇంకొకటి అండర్ కరెక్షన్. ఎస్పెషలీ కొందరు పేషెంట్స్ వస్తుంటారండి, మెట్ఫార్మిన్ 250 mgతో స్టార్ట్ చేస్తారనమాట, దో HbA1c 8 ఉన్నా కూడా. అలా అయితే ఏమవుతుంది తెలుసా, సరే కొన్ని రోజులు వాడతాను మేడం, 6 months 1 year లోవెస్ట్ డోస్ వాడతాను, తర్వాత చూద్దాం తగ్గకపోతే అని మర్చిపోతారు, 6 నెలలు మర్చిపోతారు. లేదా ఇనిషియల్ స్టేజెస్ షుగర్ వచ్చినప్పుడు కొన్ని రోజులు టాబ్లెట్సే తీసుకోరు, ఆయుర్వేదిక్ వాడతాను తగ్గకపోతే అలోపతికి వస్తానని. ఏమైనా లాజిక్ అండి అది? మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి, వెయిట్ లాస్ అవ్వండి, లేదా ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోండి, వెజిటబుల్స్ ఎక్కువగా తినండి, కార్బోహైడ్రేట్స్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్గా మార్చుకోండి. మన డయాబెటిక్ ప్లేట్ మెథడ్ ఉంది కదా, doctorshealthwell.comలో డైట్ PDFs ఉన్నాయి, చూసారా మీరు? చూడకపోతే తీసుకోండి, ఆ డైట్ PDFs తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఇలాంటి డైట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా షుగర్ కొంచెం వరకు తగ్గుతుంది. కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటానంటే ఏ మెడిసిన్ అన్నా మెడిసినే కదా, కాకపోతే కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు హై షుగర్స్ అయిపోయి మనకి కొన్ని కాంప్లికేషన్స్ జరుగుతాయి. డయాబెటిక్ కీటోసిడోసిస్, HHS అంటారు, హైపర్ ఆస్మోలార్ హైపర్ గ్లైసెమిక్ స్టేట్. ఇవి కాంప్లికేషన్స్ అనమాట డయాబెటీస్లో. ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల లేదా లో డోస్ తీసుకోవడం వల్ల జరిగే కాంప్లికేషన్స్. అంటే మన బ్లడ్ షుగర్ ఎక్కువగా చాలా రోజులు ఉంటే కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, ఇవన్నీ దీని సిమ్టమ్స్. సో ఆ స్టేజెస్లో మీరు వస్తే అప్పుడు అల్లోపతిక్ మెడిసిన్స్ తీసుకోవాల్సిందే, IV ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. మేము అప్పుడు మిమ్మల్ని మానిటర్ చేసి హాస్పిటల్లో మళ్ళీ స్లోగా టాబ్లెట్స్లోకి మార్చాల్సిందే. డెఫినెట్గా ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో అయితే అడ్మిట్ అవ్వరు కదా. సో నేను చెప్తున్నది ఏమంటే ఇంట్లో దొరికే ఆయుర్వేద బెస్ట్. ఏదో నేను ఈ సిన్నమన్ చెక్క నేను చెప్పాను కదా, అది కొంచెం వాటర్ తాగడమో, లేదా జీరా వాటర్ తాగడమో, సోంపు మిక్స్చర్ చేసుకొని ఇలాంటివన్నీ ఏం కావాలన్నా చేసుకోండి. అది కూడా ఓవర్గా చేయొద్దు. లిమిటెడ్గా రోజుకొకసారో లేదా ఆల్టర్నేట్ డేసో మీరు అలాంటి రెమెడీస్ చేసుకోండి. నేనేమంటున్నానంటే ఎవరిని తప్పు పట్టట్లేదు, ఆయుర్వేద అన్నా హోమియోపతి అన్నా. మీరు సైంటిఫిక్ లాజిక్ కన్విన్స్ అవ్వగలిగితే, ఆ మెడిసిన్ మీద ఆల్రెడీ రీసెర్చెస్ ఉంటే, సైడ్ ఎఫెక్ట్స్ లేవని పక్కాగా తెలిసుంటే, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి లేదా ఇంటరాక్షన్స్ గురించి, కాంట్రా ఇండికేషన్స్ గురించి, అంటే ఎప్పుడు ఈ మెడిసిన్ వాడకూడదు, ఈ మెడిసిన్ వేరే మెడిసిన్తో ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయగలరు అనే రీసెర్చెస్ ఉంటే ఆ మెడిసిన్ వాడండి. అవన్నీ క్లియర్గా మోడర్న్ మెడిసిన్లో ఎన్నో ఇయర్స్ నుంచి రీసెర్చెస్ జరిగి ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చాయి. చాలా క్లాసెస్ ఆఫ్ డయాబెటిక్ మెడికేషన్స్ ఉన్నాయి. మీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ మెడిసిన్ ఇవ్వకూడదు, థైరాయిడ్ ఉన్నప్పుడు ఏది ఇవ్వాలి, హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు ఏది ఇవ్వాలి, ఇలాంటివన్నీ రీసెర్చెస్ ఆల్రెడీ జరిగి ఉన్నాయి. సో ఏ పేషెంట్కి ఏది రైట్ మెడిసిన్, ఏది రైట్ డోస్ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో నేను ఇప్పుడు చెప్తున్నది అండర్ కరెక్షన్ కదా, అంటే తక్కువ డోస్ ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి అన్నమాట. సో HbA1c ఎందుకు తగ్గదు మేడం, వెంటనే HbA1c కూడా తగ్గాలి కదా అంటారు. HbA1c అంటే ఏంటి? గ్లైకోసిలేటెడ్
హీమోగ్లోబిన్ 3 నెలల యావరేజ్ అనమాట. హీమోగ్లోబిన్ ఎందులో ఉంటుందంటే ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది, ఆర్బీసీలో ఉంటుంది. సో ఈ ఆర్బీసీ మన బాడీలో బ్లడ్లో 120 రోజులు బతుకుతుంది, 120 days లైఫ్ స్పాన్ అనమాట. సో అది కంప్లీట్గా కొత్త హెచ్బిఏవన్సీ రావడానికి 3 నెలలు పట్టచ్చు. కాకపోతే అన్ని ఆర్బీసీ ఒకేసారి పుట్టి ఒకేసారి చనిపోవు కదా. సో వేరియస్ ఆర్బీసీ వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఉంటాయి. సో అందుకని మనకి 1 month నుంచి చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది హెచ్బిఏవన్సీ. సో వెంటనే మీరు హెచ్బిఏవన్సీ తగ్గిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. కాకపోతే 1 month నుంచే మనకి చేంజ్ అవుతుంది, అది మనం డిక్రీజ్ అవ్వడం చూడొచ్చు అనమాట. సో ఈ వీడియోలో టేక్అవే మెసేజ్ ఏంటంటే, ఓవర్ కరెక్షన్ వల్ల సడన్గా షుగర్ తగ్గిపోవడం, మళ్ళీ దాని రియాక్షన్ వల్ల షుగర్ పెరగడం, ఈ అన్స్టేబుల్ షుగర్స్ వల్ల పేషెంట్లో భయం రావడం, డాక్టర్కి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే షుగర్స్ లో అవుతాయనుకొని డోస్ తగ్గించడం, ఎక్కువ అవుతాయనుకొని డోస్ పెంచడం, ఇలాంటి కన్ఫ్యూజన్స్ జరుగుతాయన్నమాట. సో రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. సెకండ్, అండర్ కరెక్షన్. అండర్ కరెక్షన్ అంటే తక్కువ డోస్ ఉండడం వల్ల షుగర్స్ ఎక్కువగా ఉండి బీటా సెల్స్ ఆల్రెడీ ప్యాంక్రియాస్లో కొంచెం అలసిపోయి ఉంటాయి టైప్ 2 డయాబెటీస్లో ఎక్కువ వర్క్ చేసి. సో ఇవి ఇంకా అలసిపోతాయి అన్నమాట. సో రికవరీ కష్టం అవ్వడం, హై షుగర్స్ ఉండడం వల్ల కాంప్లికేషన్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అండర్ కరెక్షన్ వల్ల. రైట్ కరెక్షన్ వల్ల అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క డోస్లో రైట్ కరెక్షన్ అవుతుంది, అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. డయాబెటీస్ కంట్రోల్ అంటే ఒక్క మెడిసినే కాదండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. మానిటరింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవడం, టార్గెట్స్ పెట్టుకోవడం, ఇవన్నీ డాక్టర్ మీకు తెలియజేస్తారు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని భావిస్తున్నాను. మీకు డయాబెటీస్ గురించి కానీ, థైరాయిడ్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఇలా రకరకాల టాపిక్స్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. ఇంకేదైనా స్పెసిఫిక్ డౌట్ ఉన్నా, సపోజ్ ఇప్పుడు ఓవర్ కరెక్షన్, అండర్ కరెక్షన్ గురించి చెప్పాను, అలాంటి ఏదైనా స్పెసిఫిక్ సబ్ టాపిక్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, నేను వీడియో చేయాలన్నా మీరు కమెంట్స్లో ఆ టాపిక్ సజెషన్స్ ఇవ్వచ్చండి. నేను ఆ టాపిక్స్ గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే మన క్లినిక్ బెంగళూరు యలహంకలో ఉంది. డాక్టర్ చైతన్యాస్ క్లినిక్, జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ అని సెర్చ్ చేయండి గూగుల్లో, అడ్రస్ వచ్చేస్తుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అడ్రస్ పెడతాను. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు వరల్డ్లో ఎక్కడి నుంచైనా ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. డైట్ పీడిఎఫ్స్ తీసుకోవాలనుకునే వారికి doctorshealthworld.com నేను ఇక్కడ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీకు సరైన డైట్ పీడిఎఫ్ మీరు తీసుకోవచ్చు. సో మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, డాక్టర్ చైతన్య.